సంక్రాంతికి కోట్లాది రూపాయల చేతులు మారింది. భోగి రోజు స్టార్ట్ అయినటువంటి కోడి పందాలు ఎటువంటి విరామం కూడా లేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాలంటే కోడి పందాల బ్రాండ్ ఇమేజ్ చేశారు. ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం. కనుమ రోజు కూడా ఇంటిల్లిపాది వచ్చి కోడి పందాలు చూస్తున్నారు. రాజేష్, ఇదొక ఏది సంస్కృతి సాంప్రదాయాలంటూ కోడి పందాలు వేయడం వేరు, ఫ్యామిలీ అంతా వచ్చి కోడి పందాలు చూడటం వేరు. మొత్తం కుటుంబ సమేతంగా సకుటుంబ సపరివార సమేతంగా కోడి పందాల బరి దగ్గరికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం భీమవరం బరిలో మనం ఉన్నాం. మనం చూస్తే కనుక ఇక్కడ ఎంత సంతోషంగా వీళ్ళు కోడి పందాలు చూడడానికి వచ్చారో చూడొచ్చు. కనుమ రోజు కూడా చాలా సంతోషంగా కోడి పందాలంటే ఇంకా భీమవరం అంటే అన్నంత స్థాయిలో ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే కోడి పందాలకు సంబంధించి ఇంటిల్లిపాది చిన్న చిత్క మొత్తం అందరూ కూడా వస్తున్నారు. బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. బౌన్సర్లు ఓన్లీ ఏదైతే ట్యాగులు ఉంటాయో చేతులకు ట్యాగులు ఉన్న వారిని మాత్రమే బరి వద్దకు అనుమతిస్తున్నారు. ఓన్లీ ట్యాగ్ ఉన్నవారు మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. ట్యాగ్ లేని వారందరూ కూడా బయటకు వెళ్ళిపోవాల్సిందే. మీరు చూస్తే కనుమ రోజు ఉదయాన్నే ఇంతమందిని మనం ఎక్స్పెక్ట్ చేయగలం. మీరు దూరంగా ఆ గ్యాలరీ చూస్తే కనుక మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం కానీ ఇక్కడికి వచ్చి కూర్చుని పిల్లలతో వచ్చి ఏదో ఇంటిల్లిపాది ఒక సినిమాకి వచ్చినట్లుగా కోడి పందాల కోసం కోడి పందాలు జూదం అనే స్థాయి దాటిపోయి కోడి పందాలు తప్పనిసరిగా చూడటానికి వెళ్ళాలి అనే వరకు వచ్చేసారనే చెప్పుకో. సుమారుగా 5-6 వేల మంది జనాభా ఇక్కడ పోగే ఉన్నారని చెప్పుకోవచ్చు. భీమవరం చుట్టుపక్కలతో పాటుగా తెలంగాణ ఇతర రాష్ట్రాల నుండి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ పందెరాయిలు చేరుకుంటున్నారు. సరదాగా ఇక్కడ పందాలు కడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వారిని కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎక్కడి నుండి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? లోకల్. ఎన్ని పందాలు జరిగినాయి ఇప్పటి వరకు? 3 పందాలు జరిగినాయి. 10 లక్షల పందాలా? డబ్బులు చెప్పచ్చా? ఎంత కట్టారు? డబ్బులు ఎంత బెట్టింగ్ కట్టారు? కట్టలే, చూడటానికి వచ్చాం. డబ్బులు ఏం కట్టలేం, చూడటానికి వచ్చాం. ఓకే, మనం చూస్తున్నాం ఈ డబ్బులు కట్టలు ఇప్పటికే మీరు చూసారు రాజేష్. లక్షలాది రూపాయల డబ్బులు ఇక్కడ చేతులు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. డబ్బులకు సంబంధించి కౌంటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా, కౌంటింగ్ తేడా రాకుండా ఈ కౌంటింగ్ మిషన్కి సంబంధించి డబ్బులైతే కౌంటింగ్ మిషన్స్ ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తం చాలా సందడిగా ఆల్రెడీ ఒక పందెం మన వెనకాల జరుగుతుంది. ఆ పందానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఇక్కడ చాలా ఉత్కంఠగా వీరందరూ ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు పుంజు గెలుస్తుంది, ఎవరు పుంజు గెలవబోతుంది అనే దాని మీద తాము పందెం కట్టిన పుంజు గెలుస్తుందా లేదా అనేలాగా తీవ్ర ఉత్కంఠంగా వారి మొహాలు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎంత ఉత్సాహంగా వీరు చేస్తున్నారనేదే. డబ్బులు సంచులు తీసుకొస్తున్నారు, కోడి పందాలు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తాము కట్టిన కోడి పుంజు గెలవాలని వాటిని ఉత్సాహపరుస్తున్నారని చెప్పుకోవచ్చు రాజేష్. మరోపక్క మీరు ఒకసారి పైన మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక పెళ్లి వేడుకలాగా కోడి పందాల బరి, ఇది కోడి పందాల బరా లేకపోతే ఒక పెళ్లి వేడుక ఇక్కడ జరుగుతుందిగా అన్నట్లుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక రిసెప్షన్ కానీ లేకపోతే ఒక కుటుంబ వేడుక జరిగితే ఏ విధంగా ఇక్కడ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఆ పెళ్లి వేదికలాగా దీన్ని ఏర్పాటు చేశారు. మరోపక్క అందరూ కూడా అంటే ఏం జరుగుతుంది పందానికి సంబంధించి, ఎవరి కోడిపుంజు గెలుస్తుంది అనే దాని మీదే ఇక్కడ తీవ్ర ఉత్కంఠ ఉందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆ ట్యాగ్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఈ చేతికి ట్యాగ్ చూడండి ఒకసారి. కనుమ శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు పేరుతో ట్యాగ్లు వేశారు. ఏమంటే ఈ ట్యాగ్లు అయితే లోపల రావడం కుదరదా? లేకుండా కుదరదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కేశవరం అండి. ఎంత వేసారు? ఎన్ని పందాలు వేసారు? ఇప్పటికి 4 అయినాయండి. మరి పందాలు జూదం అంటున్నారు కదా, ఇంట్లో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండొచ్చు కదా. ఈ 2 రోజులేగా, తర్వాత ఇంకా ఎప్పుడు ఇంటికాడే కదా ఉండేది. ఈ పండగే సాయంకాలం ఎప్పటికి అందరితో ఉంటామండి. ఇంటికాడ వెళ్తాం. పగల పందాలు కదా, దానివల్ల ఈ 3 రోజులే కదా. 4వ పందెం అండి. అవునండి. అంటే 10 లక్షల పందాలు అవన్నీ 15 లక్షలు కానీ. ఓకే రాజేష్, మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఇంటిల్లిపాది అంటే ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఇక్కడ కోడి పందాల దగ్గర ఉంటామని చెప్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం మరలా ఇంటికి వెళ్తాం. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉంటామని చెప్తున్నారు. మరోపక్క ఎల్ఈడి స్క్రీన్లు కూడా మీరు చూడొచ్చు. ఎక్కడా కూడా పందెం బరులకు సంబంధించి ఎక్కడ ఏమీ మిస్ అవ్వకూడదు. పందెం ఎలా జరుగుతుందో అందరూ చూడాలి కాబట్టి ఇక్కడే వాళ్ళు కెమెరామెన్లు పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ పెడుతున్నారు. ఇప్పుడు నేనున్న ఈ భీమవరం బరిలో సుమారుగా 1/2 డజన్కు పైగా
ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మీకు మీరు చూస్తున్న మీరు ప్రతి వ్యక్తి దగ్గర రాజేష్ చూడండి, ఇంచుమించుగా ప్రతి వ్యక్తి దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని కూర్చుని ఉంటారు. ఆ బ్యాగ్లో డబ్బులు ఉంటాయి. కానీ ఎక్కడా కూడా బయట చెప్పరు ఎంత పందెం కాస్తున్నావు అని చెప్పరు. మీడియా కాబట్టి కొంత సాధారణంగానే బెరుకుంటుంది, లేకపోతే అందరూ చూస్తుంటారు అనేది ఉంటుంది. కాబట్టి మొత్తం మీకు ఈ లైన్ చూస్తే మీరు ఈ ఫ్రంట్ లైన్లో కూర్చున్న వారందరి దగ్గర కూడా ఇంచుమించుగా ఆ బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్లో తప్పనిసరి పరిస్థితిలో డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మీరు చూస్తే కనుక మొత్తం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒక చంటి పాపని ఎత్తుకున్నట్లుగా బ్యాగులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆ జాగ్రత్తగా కూర్చుని ఉంటారు. కోడి పందెం స్టార్ట్ అయిన వెంటనే ఆ బ్యాగ్లో ఉండి డబ్బులు తీయటం, దానికి సంబంధించి పందెం వేసుకుంటారు. మరలా ఆ డబ్బులు మరలా జాగ్రత్తగా బ్యాగులో సర్దుకుంటూ ఉంటారు. మీరు చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ బ్యాగులు అనుకుంటే పొరపట్టాయి. ఇన్పుట్ చూడండి ఎంత జాగ్రత్తగా ఇది ఉన్నారనేది. దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ చూస్తే కనుక చాలా సరదాగా వాతావరణంలో ఇక్కడైతే పందెం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక కొన్ని చోట్ల కార్ గిఫ్ట్లు పెట్టారు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు గిఫ్ట్గా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న బరిలో కేవలం డబ్బుల మీద మాత్రమే పందాలు సాగుతున్నాయని చెప్పుకో. ఎక్కడైతే కొన్ని మీడియం బరులు ఉంటాయో అక్కడ మాత్రం కార్లు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, నారాయణపురం బరిలో 25,000 రూపాయల కూపన్ చొప్పున 100 కూపన్లు కట్ చేసి స్కార్పియో కారు అక్కడ లక్కీ డ్రా ద్వారా వాళ్ళు ఇస్తున్నారు. కలిదిండిలో క్రిటా కార్ ఐపీఎల్ తరహాలో వాళ్ళు ఏర్పాటు చేశారు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్స్ కనుమ ఈరోజు ఫైనల్స్ అక్కడ జరగబోతున్నాయి. అక్కడ క్రెటా కారు గిఫ్ట్గా ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు అంటే ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఒక సరికొత్త దాన్ని అంచనా వేస్తుంది. ఎందుకంటే పర్యాటకులు కూడా పెరగాలి. ఇక్కడ కొంత భీమవరం చుట్టుపక్కల కానీ గోదావరి జిల్లాలో వచ్చేవారిని నిరాశపరచకూడదు. ఒక పక్క భీమవరం రుచులు చూపిస్తూనే మరొక పక్క ఇక్కడ భీమవరం అంటే ఏంటి, సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంటి అనేది చెప్తా ఉన్నారు. నర్సాపురంలో హెలికాప్టర్ రైడ్ పెట్టారు, భీమవరంలో అడ్వెంచర్ రైడ్స్ పెట్టారు. భీమవరం వస్తే ఎటు ముందు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ వచ్చేట్టుగా ఇక్కడ నిర్వాహకులందరూ ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 బరుల్లో 15 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గ స్థాయిలో 1 నుండి 2 పెద్ద బరులు ఉంటే, గ్రామీణ స్థాయిలో కూడా చిన్న చిన్న బరుల్లో చిన్న చిన్న కోడి పందాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న బరిలో ఎల్ఈడి స్క్రీన్లు కానీ, అతిపెద్ద టెంట్లు కానీ, సుమారుగా 5-6 వేల మంది కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయడం కానీ, డబ్బు కౌంటింగ్ చేసే మిషన్లు మీరు నా వెనక చూస్తే ఇది కౌంటర్, మొత్తం ఈ బరికి సంబంధించిన అకౌంట్స్ చూసే కౌంటర్. దీనికి సంబంధించి వారు మొత్తం అంతా కూడా ఇక్కడే అకౌంట్స్ అన్ని చూస్తూ ఉంటారు. డబ్బు జాగ్రత్తగా కౌంట్ చేసి, అంటే ఇరు వర్గాలు ఉంటారు కాబట్టి కోడి పందాలకు సంబంధించి వారిద్దరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ డబ్బును లెక్క జమ అంతా కూడా చూసి వారికి ఎవరైతే గెలిచారో వారికి అప్పచెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక పద్ధతిగా చాలా ఏదో రాసుకొని ఒప్పందాల టైప్లో జరిగిపోతూ ఉంటుంది. రష్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కనుమ రోజు సాయంత్రం 4 గంటల వరకు అనధికార అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ పందెం రాయిలు ఎక్కడా ఆగే పరిస్థితి లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరలా ఏడాది వరకు ఈ హడావుడి రాదు, ఈ సమయం రాదు. కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా పందెం తర్వాత పందెం వేస్తున్నారు. మరి 4-5 గంటల లోపు క్లోజ్ చేస్తారనేది డౌటే. లాస్ట్ ఇయర్ కూడా 4-5 క్లోజ్ చేస్తారని చెప్పారు. కానీ 8 గంటల వరకు కూడా ప్యాకెట్ అన్నీ జరిగాయి. అధికారులు కూడా చూసి చూడనట్లు కొంత వ్యవహరించడం, ఎందుకంటే ఉన్న పొలిటికల్ ప్రెషర్ కొంత ఉండటంతో చూసి చూడనట్లు కొంత అది ఇబ్బందికర వాతావరణంగా మారిన పరిస్థితి. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కనుమ రోజు రాత్రికి పందాలు ఆగిపోతాయని చెప్తున్నారు. కానీ మరలా ముక్కనుమ ఉంది, రేపొద్దున ముక్కనుమ సెంటిమెంట్ అని చెప్తారు. మరలా ముక్కనుమకి ఎవరైతే రాజకీయంగా కొంత పలుకుబడి ఉంటారో, ఆర్థికంగా కొంత బలంగా ఉంటారో మరలా వారు ముక్కనుమకి చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలంటే కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చే అల్లుడికి ఏదైతే కోడి పుంజు మాంసం, పందెం పుంజు మాంసం పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దాని గురించి ఎంత రేట్ అయినా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. సుమారుగా ఆ చనిపోయిన కోడి పుంజు, పందెం పుంజు, ఓడిపోయిన పుంజు కానీ ఆ గెలిచిన పుంజు కొత్త దెబ్బలు తగిలి చనిపోతాయో వాటిని
25,000 నుండి 50,000 రూపాయలు కూడా ఇచ్చి కొంటూ ఉంటారు. ఆ కొత్త అల్లుడికి ఆ పందెం పుంజు రుచి చూపించడానికి కూడా అత్తమామలు ఇష్టపడుతుంటారు. అదొక ప్రెస్టేజ్గా తీసుకుంటారు. కనుమ రోజు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి బయట ఆల్రెడీ మాంసాహార దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. మరలా ఈ రోజు కనుమ ముక్కనుమ రోజు జరిగేటువంటి కోడి పందాల్లో చనిపోయిన లేదా గెలిచిన కోడి పందాలు కూడా మంచి గిరాకు ఉంటుంది. ఆ కొత్త అల్లుడికి ఆ కోడి పుంజు ఆ కోజ రుచి చూపించడానికి ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరంటే ఇక్కడ ఆ మర్యాదలు కానీ అవి ఎలా ఉంటాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు రాజేష్.